ఏవండోయ్, మేము మళ్ళీ స్వర్గానికి వెళ్తున్నామండి. మీరు కూడా వస్తారా? ఈసారి రాము అనర్లండి. ఎందుకంటే స్వర్గం అంటే మీకు అడవి అని అర్థమైపోయింది కదండి. ఈసారి మనం వెళ్ళేది అడవికి కాదండోయ్, అందమైన తోటకు. ఈ తోట అందాలు చూడాలంటే మీ 2 కళ్ళు సరిపోవండి. మీ పక్కింటి వాళ్ళవో ఎదురింటి వాళ్ళవో ఓ 40 కళ్ళు అప్పుగా అడిగి తెచ్చేసుకోండి. మళ్ళీ తిరిగి ఇచ్చేద్దురుగానిలేండి. ఈ తోట శ్రీ గోకారామస్వామి గారిదండి. వారి భార్య జ్ఞాపకార్థం ఈ పచ్చని కోవెలను, అందమైన ఈ శాంతివనాన్ని సృష్టించారండి. స్వర్గంలో ఉన్న నందనవనాన్ని భూలోకానికి తెచ్చేశారేమో అన్నంత అందంగా, అద్భుతంగా ఉంటుందండి ఈ తోట. గోకారామస్వామి గారు గొప్ప చిత్రకారుడు మాత్రమే కాదండి, చాక్ పీసులతోనూ బియ్యం గింజలతోనూ అద్భుత కళాఖండాలను సృష్టించడంలో దిట్ట అంటండి. ఆయనను నేనెప్పుడూ చూడలేదు, పరిచయం లేదు. కానీ ఈ తోటను చూస్తే ఆయన కళాత్మక హృదయం మనకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుందండి. అంతేకాకుండా అంతులేని శాంతి పొందుతుందండి మనసు. ఆయన తన భార్యకు ఎంత గొప్ప బహుమతి ఇచ్చారో కదా అని తప్పకుండా అనిపిస్తుందండి మనకు. ఇదేనండి శాంతివనం. తోటలోకి వెళ్లే ముందు కాసేపు మనం గేటు దగ్గర ఆగుదామండి. నేను లోపలికి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను. ఈలోగా తోటలోని వింతలు విడ్డూరాలు ఫోటోలు చూస్తూ మొక్కల వల్ల మనకి ఎన్ని లాభాలున్నాయో చెప్పేస్తాను, వినేయండి మరి. మొక్కల్ని నాటడం, చెట్లను నాటడం అంటే ప్రస్తుత తరానికి, భవిష్యత్ తరాలకు నిలువ నీడను, ఆరోగ్యాన్ని, ఆహారాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వడమేనండి. నేను చెప్పే విషయాలు వింటే నిజమేనని మీరు కూడా ఒప్పుకుంటారండి. ఎవరింట్లో అయితే ఇంటి చుట్టూ చెట్లు ఎక్కువగా ఉంటాయో వాళ్ళ ఇంట్లో పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారంటండి. పుట్టే పిల్లలు కూడా సరి అయిన బరువుతో పుడతారట. భూమిపై ఉన్న 80,000 జాతుల మొక్కల ద్వారా మనకు ఎన్నో రకాల ఆహారం లభిస్తోంది. ఒక కారు 26,000 మైళ్ళు తిరిగితే విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ను ఒక చెట్టు 1 సంవత్సరంలో గ్రహిస్తుందండి. ఒక చెట్టు దాని జీవితకాలం మొత్తంలో టన్ను కార్బన్ డయాక్సైడ్ని తీసుకుంటుందండి. చెట్లు తమ వేళ్ల ద్వారా భూగర్భ జలాల నుండి ప్రమాదకరమైన కాలుష్యాన్ని తొలగించి శుద్ధి చేస్తాయి. భూమి మీద ఉత్పత్తి అవుతున్న ప్రాణవాయువులో 20% అమెజాన్ అడవి నుండే వస్తుందంటండి. అందుకే అమెజాన్ అడవిని లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అని అంటారు. పచ్చని చెట్లను చూస్తే మనకు ఒత్తిడి తగ్గిపోతుందండి. వ్యాధులు కూడా త్వరగా నయం అయిపోతాయి. అందుకనే ఒకప్పుడు టీబీ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చినప్పుడు డాక్టర్సు వాళ్ళని హిల్ స్టేషన్స్కి వెళ్ళమని సజెస్ట్ చేసేవారండి. 70,000 జాతుల మొక్కల్ని రకరకాల ఔషధాల్లో ఉపయోగిస్తూ ఉంటారండి. 1 ఎకరం విస్తీర్ణంలో దట్టంగా ఉండే చెట్లు 13 టన్నుల దుమ్ము ధూళిని వాతావరణం నుంచి తొలగించి గాలిని శుద్ధి చేస్తాయండి. 1 ఏడాదిలో ఒక చెట్టు 4 ఏడాది పాటు అవసరమయ్యే ఆక్సిజన్ని విడుదల చేస్తుందండి. చెట్లు ఎక్కువగా ఉన్న చోట నేరాల శాతం చాలా తక్కువగా ఉన్నట్లు అధ్యయనాల్లో తెలిసిన విషయం అండి. మనం పారేసే చెత్తని పునర్వినియోగం చేసుకుని పోషకాలుగా మార్చుకుంటుందండి మొక్క. చెట్ల ఆకుల ద్వారా నీటిని గాల్లోకి పంపి వాతావరణం వేడెక్కకుండా చేస్తాయండి. ఇప్పుడు ఒప్పుకుంటారు కదండి, మొక్కల్ని నాటడం అంటే ప్రస్తుత తరానికి, భవిష్యత్ తరాలకు నిలువ నీడను, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆయుష్ని ఇవ్వడమేనని. మరి ఇంకెందుకు ఆలస్యం? ఏ మొక్కలు నాటాలో వర్షాకాలం నాటేసుకోండి. అలాగే చెట్లను సంరక్షించండి. మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి, ఓ లైకేసి వెళ్ళాలండోయ్. దయచేసి ఈ వీడియోని మొక్కల ప్రేమికులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరి శాంతివనం, అందమైన ఉద్యానవనం తోటలోనికి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇదేనండి శాంతివనం గేట్. ఇలా ఉంటుంది చూడండి. బయట నుంచే ఒక అడవిలాగా దట్టంగా కనపడుతున్నాయి కదండి చెట్లు. ఈ గేటుకి కుడివైపున వీళ్ళు ఏం చేశారంటే ఒక అందమైన చెట్టును నాటారండి. అదేనండి గుల్మొహర్ చెట్టు, కోడిపుంజుల చెట్టు, అగ్నిపూల చెట్టు. చూశారు కదండి ఎంత అందంగా ఉందో ఈ చెట్టు. మనం కూడా మన ఇంటి ముందు కానీ, తోట ముఖద్వారం దగ్గర కానీ
కార్యాలయాల్లో కానీ పాఠశాలల్లో కానీ ఇలాంటి అందమైన పూల మొక్కని మనం నాటుకోవాలండి. ఎర్రటి పూలతోటి మరి వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ చెప్పేస్తుందండి. కాబట్టి ఈ వర్షాకాలంలో ఈ గుల్మోహర్ చెట్టుని మరి ఇంటి ముందు వేసుకోవడానికి అందరూ కూడా ప్లాన్ చేసుకోండి. మరి గేటు బయట నుంచి వీడియో తీసామండి. అటువైపు ఇటువైపు చూడండి, ఒక దట్టమైన అడవిలాగా కనపడుతుంది కదండి. ఎంత అందంగా ఉందో చూడండి. మంచి మే నెల మండు వేసవండి. బయటేమో ఎర్రటి ఎండ చుర్రుమంటుంది. లోపల చూడండి దట్టంగా నీడలు ఎలా పరుచుకున్నాయో. మధ్యలో ఆ వాక్వే చూసారండి ఎంత అందంగా ఉందో. ఆ దారికి ఇరువైపులా ఈ తోట చక్కగా పెంచారండి. చూసారండి. ఇంకా మేము లోపలికి వెళ్ళనే లేదు, బయట నుంచే చూసాం. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఈ తోటలో ఈ చెట్టు ఉంది, ఈ చెట్టు లేదు అనుకోవడానికి లేదండి. రండి లోపలికి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి తోటలోనికి, నాతో పాటు లోపలికి వచ్చేయండి. ఇదేనండి తోట. చూడండి ఎంత అందంగా ఉందో చూడండి. అటువైపు ఇటువైపు అనేక రకాల చెట్లండి. మామిడి, సపోటా, ఇంకా వేప, టేకు, ఈ మొక్క ఉంది ఈ మొక్క లేదని లేదండి, ఎన్ని ఉన్నాయోనండి చెట్లు. చూసారు కదా. చింత చెట్లు, ఇంకా పేరు తెలియని చెట్లు, పండ్ల మొక్కలు, పూల మొక్కలు, రకరకాల క్రోటన్స్ మొక్కలు, ఎన్ని రకాల చెట్లు ఉన్నాయండి. చాలా అందంగా ఉంది ఈ ఉద్యానవనం అయితే. ఎంత ఎత్తైన చెట్లు చూడండి. ఎన్ని సంవత్సరాల కృషోనండి. ఈ చెట్లను చూస్తుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల కృషి కాదండి ఇది. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ఎంత కృషి చేసి ఉంటే ఇంత అందమైన తోట తయారైందో కదా అని తప్పకుండా మనకు అనిపిస్తుందండి. ఈ తోటలో చాలా టేకు చెట్లు ఉన్నాయండి. ఈ టేకు చెట్ల ద్వారా కూడా చాలా ఆదాయం వస్తుందండి. ఒక్కసారి కనుక మనం టేకు చెట్లను వేసుకుని ఒక 20-25 సంవత్సరాల పాటు అలా వదిలేసామంటే దాని ద్వారా కూడా మనకి బోలెడంత ఆదాయం వస్తుందండి. మరి మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళ పేరు చెప్పి మీకున్న స్థలంలో చక్కగా టేకు చెట్లు వేసేసుకున్నారనుకోండి, వాళ్ళకి 20-25 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ టేకు చెట్లను అమ్మారనుకోండి, వాళ్ళ పెద్ద చదువులు చదవడానికో పెళ్ళిళ్ళు చేయడానికో డబ్బులు వచ్చేస్తాయండి. చెట్టు కనుక వేశారంటే మీరు బ్యాంకులో డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టేనండి. మీకు సమయానికి అక్కడికి వచ్చేస్తాయి అన్నమాట. ఈ మొక్కల ద్వారా మనం భవిష్యత్తు తరాల వాళ్ళకి మనం సొమ్ముని ఆ విధంగా అందించవచ్చండి. చూశారు కదండి. ఇవన్నీ రకరకాల చెట్లు అండి. మామిడి చెట్లు, పనస చెట్లు, సపోటా చెట్లు, టేకు చెట్లు, చింత చెట్లు, నేరేడు చెట్లు, మారేడు చెట్లు, ఇంకా ఈ తోటలో వాటర్ యాపిల్, పంపర పనస, సపోటా ఇవన్నీ ఉన్నాయండి. మేము వేసవికాలం వచ్చాం కాబట్టి ఈ సీజన్కి సంబంధించినటువంటి పళ్ళని మాత్రమే మేము ఫొటోస్ వీడియోస్ తీయగలమండి. కాకపోతే వర్షాకాలానికి సంబంధించినటువంటి పండ్లు, పువ్వులు, శీతాకాలానికి సంబంధించిన పండ్లు, పూలు కూడా ఆ కాలాల్లో వచ్చినట్లయితే మనకి కనువిందు చేస్తాయండి. కాబట్టి అన్ని రకాల పండ్ల మొక్కలు, అన్ని రకాల పూల మొక్కలు, ఔషధ మొక్కలు, ఇంకా ఎన్నో రకాల అందమైన క్రోటన్స్ మొక్కలు అన్నీ కూడా ఈ తోటలో పుష్కలంగా ఉన్నాయండి. నాకు తెలిసి 10 సంవత్సరాల నుంచో ఈ తోటని ఇలా అభివృద్ధి చేశారేమో అనిపించిందండి నాకు. చూశారు కదండి. వీటిని మేము గిన్నె కోళ్ళు అంటాం. ఇలా చెట్ల కింద మామూలు కోళ్ళు, గిన్నె కోళ్ళు ఇవన్నీ కూడా చక్కగా సేద తీరుతున్నాయండి. మరి చెట్ల కింద రకరకాల పురుగులు ఉంటాయి కదండి, చిన్న చిన్న పురుగులు. వాటిని తిని అవి చెట్ల కింద హాయిగా తిరుగుతున్నాయి అన్నమాట. అయితే మనం ఈ ఈ తోట దాటి గేటు బయటకు వెళ్ళామనుకోండి, విపరీతమైన ఎండ ఉందండి. లోపలికి వచ్చేసరికి చాలా చల్లగా ఉందన్నమాట. ఎందుకో మీ అందరికీ తెలుసండి, మనము చెట్లకి నీళ్లు పోస్తాం కదండి. అలా నీళ్లు పోసినప్పుడు అందులో ఏ ఒక్క 10% అవి పీల్చుకుంటాయండి. మిగిలిన నీళ్ళన్నిటినీ ఆకుల ద్వారా గాల్లోనికి వదిలేస్తాయి అన్నమాట, ఈ మొక్కలైనా చెట్లైనా. అందుకే చెట్లు ఉన్న చోట చాలా చల్లగా ఉంటుందండి. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతోంది, మహేష్ బాబు కంటే ముందే ఈ చెట్లకు తెలుసు అన్నమాట, ఎవరన్నా ఏదైనా ఇస్తే తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతాము అని. అందుకే మనకి
తీసుకున్న వాటికంటే రెట్టింపు మనకి ఈ మొక్కలు చెట్లు మనకి ఇచ్చేస్తూ ఉంటాయండి. చూసారు కదండి, దూరంగా ఒక ఇల్లు కనపడుతోంది కదా, అది తోటమాలి ఇల్లు అండి. తోటమాలి ఒక జంట అక్కడ ఉండి చూసుకుంటూ ఉంటారు. అయితే ఈ తోటలో హైలైట్ ఏంటంటే ఈ బుద్ధ విగ్రహం అండి. ఈ బుద్ధుడు విగ్రహం ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా పెద్ద విగ్రహం అండి. ఈ విగ్రహం పైన ఒక పెద్ద మర్రి చెట్టు ఉందండి. అది దాని వయసు ఎంతో నాకు తెలియదు కానీ ఆ చెట్టు ఓడలు కిందికి వేలాడి ఆ ఓడలు కూడా ఒక పెద్ద చెట్టు మానులాగా అయిపోయినాయండి. చాలా అద్భుతంగా ఉందండి ఆ మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు కింద ఈ బుద్ధుడును. తప్పనిసరిగా చూడాలి. ఈ తోటకంతటికీ హైలైట్ ఇదేనండి. మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ చెట్టుకి, మర్రి చెట్టుకి చాలా ఓడలు ఉన్నాయన్నమాట. ఆ ఓడలు చూడండి, పొడవుగా కర్రలాగా మీరు కిందికి కనపడుతుంది కదా, అవన్నీ ఓడలండి. అవి భూమిలోనికి వెళ్ళిపోయి అది కూడా ప్రతి ఓడ ఒక మొక్కలాగా తయారైపోయిందండి. అలా అవ్వడం వల్ల చాలా అందంగా ఉందన్నమాట ఈ చెట్టు. సాధారణంగా మనుషులు మనం వయసు పెరిగే కొద్దీ మనకు అందం తగ్గిపోతుంది, శక్తి తగ్గిపోతుంది. ఎందుకు పనికి రాకుండా పోతామండి కొంతకాలానికి. దేనికి పనికిరాదు మన శరీరం. కానీ ఈ మొక్కలు అలా కాదండి. వయసు పెరిగే కొద్దీ ఇవి అందంగా తయారవుతాయి. వయసు పెరిగే కొద్దీ మంచి సారవంతమైన పండ్లని, పూలని ఇస్తాయి. ఇంకా వయసు పెరిగే కొద్దీ వీటి విలువ కూడా పెరుగుతుందండి. మనిషికి, మొక్కకి తేడా అదే. చూశారు కదండి ఎంత అందంగా ఉందో. ఇదంతా ఓడేనండి. ఒక చూశారు కదా, అవన్నీ కిందికి వేలాడుతున్నాయి చూడండి, అవన్నీ మర్రి చెట్టు ఊడలన్నమాట. అవి కూడా ఒక మొక్కలాగా అయిపోయినాయండి. అంటే ఇది ఎంత పెద్ద వయసు మర్రి చెట్టో, ఎన్ని సంవత్సరాల వయసు ఉంటుందో దీనికి అనిపించిందండి. అవన్నీ మీకు నేను చూపిస్తున్నవన్నీ కూడా ఊడలన్నమాట. అవి కూడా మొక్కల్లాగా ఉన్నాయి చూడండి. ఇంకా ఈ బుద్ధుడి విగ్రహం చుట్టూ కూడా ఒక పెద్ద లాన్ ఏర్పాటు చేశారండి. పచ్చని పచ్చిక బయలనమాట. ఎంత అందంగా ఉందంటే మనం నడుస్తుంటే కాళ్ళకి మెత్తటి పచ్చిక తగులుతూ ఉంటుందండి. నిజానికి మనం వాకింగ్ చేయాల్సింది అలాంటి మెత్తటి పచ్చికలో వాకింగ్ చేయాలండి. లేదంటే మట్టి నేల మీద వాకింగ్ చేయాలండి. ఈ రోజుల్లో అందరికీ మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ సర్వసాధారణం అయిపోయినాయండి. దానికి కారణం డాక్టర్స్ ఏం చెప్తున్నారు అంటే, మీరు మట్టికి దూరం అవ్వడం వల్ల ఇళ్లల్లో మరి మీరు పాలిష్ బండలు, మార్బుల్స్ ఇలాంటి వాటిని ఉపయోగించడం వల్ల మీ బోన్స్ అలా అయిపోతున్నాయి. మట్టిలో నడవండి, గడ్డిలో నడవండి, ఏ ఏ ఎముకల వ్యాధులు రావు అని చెప్తున్నారండి. మరి ఆయుర్వేదం వైద్యులైతే తప్పకుండా అదే విషయాన్ని చెప్తారండి. కాబట్టి తప్పకుండా మన ఇంటి పరిసరాల్లో మట్టి నేల ఉండేలాగా మనం చూసుకోవాలి. ఇంకా మెత్తటి పచ్చిక బయళ్ళు ఉండేలాగా మనం చూసుకుని రోజు ఒక అరగంట అయినా సరే చక్కగా వాకింగ్ చేయాలండి. ఇదేనండి ఆ బుద్ధుడు విగ్రహం చుట్టుపక్కల అంతా కూడా ఇలా లాన్ ఉంటుందన్నమాట. చూడండి ఎంత అందంగా ఉందో. అవన్నీ కూడా కూర్చోవడానికి బెంచెస్ అండి. అక్కడక్కడ బెంచెస్ ఉన్నాయి, ఇంకా సోఫాలు ఉన్నాయి, ఇంకా కూర్చుని భోజనం చేయడానికి డైనింగ్ హాల్స్ ఉన్నాయి. ఇలా చాలా అందంగా ఉందండి. ఎక్కడ పడితే అక్కడ ఈ తోట మొత్తం కూర్చోవడానికి ఎక్కడ పడితే అక్కడ బెంచీలు ఏర్పాటు చేశారండి. ఉయ్యాలలు ఏర్పాటు చేశారు. రకరకాల ఆట వస్తువులు ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. మరి ఈ తోటలోనికి గనక పిల్లలు పెద్దలు కలిసి వచ్చారంటే పిల్లలైతే పండగే చేసుకుంటారండి. అంత అందంగా ఉంది. పచ్చని ప్రకృతి అండి ఇదంతా కూడా. ఎంత మనోహరంగా ఉందో చూడండి. ఎంత పచ్చటి ప్రకృతిని మనం సినిమాల్లో చూస్తాం కానీ బయట చూడాలంటే కష్టం అండి. చూడండి ఆ కొంగల్ని ఎలా పెట్టారో, బొమ్మలండి అవి. ఎంత అందంగా ఉన్నాయో చూసారా. ఈ లాన్ చుట్టూరా అనేక రకాల పూల మొక్కలు ఉన్నాయండి. రకరకాల పూల మొక్కలు, క్రోటన్స్ మొక్కలతోటి అందంగా తీర్చిదిద్దారండి ఈ బుద్ధుడి విగ్రహం చుట్టూ ఉన్నటువంటి ఆ గార్డెన్ అంతా. ఇంకా పేరు తెలిసిన మొక్కలు, పేరు తెలియని మొక్కలు ఒకటి కాదు, రెండు కాదండి. ఇంకా మేము మంచి మండు వేసవిలో వెళ్ళాం కాబట్టి ఇలా ఉన్నాయి. కానీ మీరు గనక వర్షాకాలం కానీ శీతాకాలం కానీ వెళ్ళారంటే నిజంగా మీ కళ్ళకి పండగేనండి. అంత అందంగా ఉందండి ఈ తోట. చూశారు కదండి ఈ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో. వేసవికాలం కూడా ఇలా కళకళలాడుతున్నాయి. ఎక్కడ చూసినా పచ్చదనమే కనపడుతుందండి. చల్లటి నీడండి. అసలు ఎక్కడ ఇంత ఎండ అన్నది లేదండి. ఇక చూసారా అనేక రకాల మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ నూరు వరహాల చెట్లు అండి. చూసారు కదండి. ఇది ఎల్లో కలరు క్రీపర్ అనమాట. ఇది అందంగా అల్లుకుంటుంది. ఇది కూడా
చాలా మంచి మొక్క అండి ఇది కూడా. ఇలా అందమైన క్రోటన్స్ మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. రకరకాల అందాన్ని ఇచ్చేటటువంటి రకరకాల వస్తువులు కూడా ఉన్నాయండి గార్డెన్లో. ఇదంతా బుద్ధుడి విగ్రహం చుట్టూ ఉన్నటువంటి లాన్ అనమాట. ఈ లాన్ చుట్టూరా అనేక రకాల పూల మొక్కల్ని క్రోటన్స్ మొక్కలతోటి అందంగా తీర్చిదిద్దారండి. ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చండి. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. ఇలాంటి చోట ఒక 10 నిమిషాలు కూర్చుని మీరు మెడిటేషన్ చేశారంటే మీకు అసలు స్ట్రెస్ అన్నదే ఉండదండి. ఇలాంటి చోట వాకింగ్ చేశారంటే అసలు అనారోగ్యం అన్నదే ఉండదండి. ఇలాంటి చోట గుండెల నిండా గాలి పీల్చుకున్నారంటే పుష్కలంగా ఆక్సిజన్ని మీరు పొందవచ్చండి. ఢిల్లీలో ఆక్సిజన్ కొనుక్కుంటున్నారంటండి. 1 లీటర్ ఆక్సిజన్ 1500 రూపాయలంటండి. ఎంత ఘోరమో చూడండి. గాలి కూడా కొనుక్కుంటున్నామంటే ఇంకా ఏంటి చెప్పండి. ఇలా ఆవులు కూడా ఉన్నాయండి. చక్కగా ఆవులను కూడా పెంచుతున్నారు. ఎప్పుడు కూడా ఈ మొక్కలు ఆరోగ్యంగా పచ్చగా ఉండాలంటే గో ఆధారిత వ్యవసాయం చేయాలండి. ఎప్పుడైతే మన దగ్గర ఆవు ఉంటుందో ఆ ఆవు పేడ ఎంతో బలాన్ని ఇస్తుందండి. ఒక్క ఆవు ఉంటే గనక మనం 30 ఎకరాల వ్యవసాయం చేయొచ్చండి. ఆవు పేడ, ఆవు పంచకం క్రిమి సంహారిణి, క్రిమినాశినిగా పనిచేస్తాయి. మరి ఒక్క 100 గ్రాముల ఆవు పేడలో మరి అది కొంచెం పులిసిందనుకోండి, ఇంకా కోట్ల సంఖ్యలో మంచి బ్యాక్టీరియా తయారవుతుందంటండి. అది పంటల్ని సారవంతం చేస్తుందన్నమాట. మీరు వినే ఉంటారండి వేస్ట్ డీకంపోజర్ అని. అది ఈ మధ్య బయట దొరుకుతూ ఉందన్నమాట. ఒక చిన్న మన జండు బాంబు బాటిల్ కంటే కొంచెం పెద్దగా ఉంటుందండి. అది దాన్ని ఎలా తయారు చేశారనుకుంటున్నారు? ఆవు పేడల్లో ఏమి బ్యాక్టీరియా ఉందని మన దేశపు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ 100 గ్రాముల ఆవు పేడలో కోట్ల సంఖ్యలో మంచి చేసేటటువంటి, భూమికి మేలు చేసేటటువంటి మంచి బ్యాక్టీరియా ఉందని తెలుసుకుని దాన్ని తయారు చేసి ఇప్పుడు మార్కెట్లో రైతులకు వీలుగా అమ్ముతున్నారండి. దాన్ని తెచ్చుకుని మనం ఒక 200 లీటర్ల డ్రమ్ములో కలిపి మొక్కలకి ఇచ్చిన, భూమిలో చల్లిన భూమి అంతా కూడా సారవంతమయ్యి బంగారు పంటలు పండుతాయండి. అంత గొప్ప శక్తి కలిగిందండి ఆవు పేడ, ఆవు పంచకమును. ఇంకా ఆవు పేడతోటి, ఆవు పంచకంతో మనం జీవామృతం తయారు చేసుకుని మొక్కలకి ఇచ్చుకుంటే ఇదిగో మీరు తోటలో చూస్తున్నారు కదండి, అంత అందమైన పచ్చదనం మన కంటికి కనిపిస్తుందండి. చూడండి, ఇక్కడ కూర్చుని భోజనాలు చేయొచ్చండి చక్కగా కూర్చుని. చూసారు కదా, ఈ సోఫాలు ఇవన్నీ కూడా ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇక్కడ కూర్చుని చక్కగా పిల్లలు పెద్దలు భోజనం చేశారంటే ఎంత బాగుంటుందండి. ఎప్పుడు చూడు మనం కాంక్రీట్ జంగల్లోనే బతుకుతున్నామండి. కనీసం ఎప్పుడైనా సెలవులు వచ్చినప్పుడు సరదాగా పిల్లలతోటి ఇలాంటి తోటల్లోకి, నదీ తీరాల్లోకి వెళ్ళినట్లయితే మరి రోజువారీ కార్యక్రమాల నుంచి వచ్చేటటువంటి ఆ ఒత్తిడి కానీ, అలసట కానీ దూరం అయిపోయి మనసు ఎంతో ఆనందంగా ఉంటుందండి. ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయండి. అందువల్ల మనసు, శరీరం రెండూ కూడా చాలా ఆనందంగా ఉండి, ప్రశాంతంగా ఉండి, ఆరోగ్యంగా ఉండగలుగుతాం అన్నమాట. కాబట్టి మీకు దగ్గరలో ఇలాంటి తోటలు ఉంటే తప్పకుండా వెళ్ళండి. అలాగే ఇక్కడ ఒక పెద్ద జిరాఫీ బొమ్మ ఉందండి. చూడండి ఎంత బాగుందో. ఇలా పిల్లల కోసం వీటన్నిటిని ఇక్కడ అమర్చారనమాట. నిజం చెప్పాలంటే ఇది ఒక అందమైన పార్క్ అనుకోవాలండి. ఇక్కడ బుద్ధుడి విగ్రహం చుట్టూరు కూడా ఒక అందమైన పార్క్ అనమాట. చక్కగా ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నా, ఏదన్నా ఒక గెట్ టుగెదర్ పెట్టుకున్నా, లేదా ఫ్యామిలీతో కలిసి వచ్చినా, లేదా స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి ఇలాంటి అందమైన తోటలను చూపించినా చాలా బాగుంటుందండి. ఆ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా ఈ తోటలో అనేక రకాల పక్షులండి. కొంగలు, ఇంకా రకరకాల రామచిలుకలు, ఇంకా పేరు తెలియని ఎన్నో పక్షులు చక్కగా వచ్చి చెట్ల మీద వాలి సేద తీరుతున్నాయండి. రంగురంగుల సీతాకు చిలుకలు, తూనీగలు ఇవన్నీ కూడా ఇక్కడ చెట్లలో తిరగడం మేము చూసామన్నమాట. ఈ చెట్టు చూడండి ఎలా ఉందో, లోటస్ లాగా ఉంది కదండి. క్రోటన్స్ మొక్క చాలా అందంగా ఉంది. ఇలాగే ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడానికి బెంచెస్ ఉన్నాయండి. మనం చక్కగా కూర్చోవచ్చు. అక్కడ చూడండి ఒక రాళ్లగుట్ట ఒకటి, ఒక కొండలాగా ఏర్పాటు చేశారు. చూసారు కదండి. ఈత చెట్లు కూడా ఉన్నాయండి. తాటి చెట్లు ఉన్నాయి, ఈత చెట్లు ఉన్నాయి, ఖర్జూర చెట్లు ఉన్నాయి, అన్ని రకాల చెట్లు ఉన్నాయండి. కొన్ని చెట్ల పేర్లు అయితే నాకు అసలు తెలియదండి. అంత అందంగా ఉన్నాయన్నమాట. ఇలా కూర్చుంటే ఎంత బాగుంటుందండి. ఇది 100 వరహాల చెట్టు.
ఇవి అక్కడక్కడ చెట్ల గుబుర్లు ఉన్నాయి. ఇదేనండి లోటస్ మొక్క. ఒక లోటస్ లాగా ఉంది కదండి. ఇది పింక్ కలర్ నూరు వరహాల చెట్టు అండి, గుత్తుపూలు అంటారు. ఇలాంటి చెట్లు ఉన్న చోటకి సీతాకోక చిలుకలు బాగా వస్తాయండి. ఎందుకంటే ఈ నూరు వరహాలు గుత్తుపూల చెట్లకి మకరందం ఉంటుందండి. చిన్నప్పుడు మేము ఆ పూలని ఇలా విడదీసి దాంట్లో ఒక దారంలాగా ఉంటుందండి, దాన్ని లాగి దాంట్లో ఉండేటటువంటి తేనెని నోటితోటి మేము పీల్చుకునేవాళ్ళం అనమాట. చూసారు కదండి. మకరందానికి తేనెకు తేడా తెలుసా అండి మీకు? పూలలో ఉన్న ఆ తీయదనాన్ని మకరందం అని పిలుస్తారండి. అదే మకరందాన్ని ఈ సీతాకోక చిలుకలు పీల్చుకున్నప్పుడు దాని నోటిలోని లాలాజలంతో ఈ మకరందం కలిసినప్పుడు అక్కడ రసాయనిక చర్య జరిగి తేనెగా మారుతుందండి. అప్పుడు దాన్ని మనకి తీసి అమ్ముతారనమాట. నిజానికి పూలల్లో ఉండేటటువంటి ఆ తీపి ద్రవాన్ని మకరందం అని పిలవాలి. దాని నోట్లోకి వెళ్ళి రసాయనిక చర్య ద్వారా అది తేనెగా మారుతుందన్నమాట. తేనెలో చాలా ఔషధ గుణాలు ఉంటాయండి. తేనెటీగలు ఎక్కడెక్కడి నుంచో పూలలో ఉన్నటువంటి ఆ మకరందాన్ని సేకరించి వాటిని తేనె తుట్టులో మన కోసం భద్రపరిచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనకు అందిస్తాయండి. ఈ విధంగా చెట్లు, కొట్టేసిన చెట్లు ఉంటాయి చూడండి, పడిపోయిన చెట్లు, అలాంటి చెట్లని అందంగా ఈ విధంగా కట్ చేసి కలర్స్ వేసి అక్కడక్కడ అందంగా అలంకరించారండి. చూశారు కదండి. ఒక డెకరేషన్ పీస్ లాగా అయిపోయిందనమాట. ఇలాగా చక్కటి ఉయ్యాలు ఉందండి. మరి పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా ఉయ్యాలంటే ఇష్టమే కదండి. ఉయ్యాలంటే ఇష్టం లేని వాళ్ళంటూ నాకు తెలిసి ఎవ్వరూ ఉండరండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చిన్నప్పుడు ఉయ్యాలు ఊగిన వాళ్ళే. ఇంకా పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎంత పెద్దవాళ్ళు అయినా సరే అట్ల తద్దికి ఖచ్చితంగా ఉయ్యాలు ఊగుతాం కదండి. కాబట్టి ఉయ్యాల మన జీవితంలో ఒక భాగం అండి. చూశారు కదా. మనకి ఇళ్లల్లో ఎక్కడుంటాయండి ఉయ్యాలలు? ఇలాంటి అందమైన తోటల్లోకి వచ్చినప్పుడు ఇలా కాసేపు కూర్చుని ప్రశాంతంగా సేద తీరాలండి. ఎప్పుడూ ఉండే పనులేనండి. మనకి ఇంట్లో ఉంటే ఒక్క క్షణం తీరిక దొరుకుతుందా చెప్పండి? ఏదో ఒక పని, ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఏదో ఒక పని, ఏదో ఒక కుటుంబ ఒత్తిడి, చిన్నదో పెద్దదో ఏదో ఒక సమస్య, ఏదో ఒకటి మనిషి పుట్టాక ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయండి. కానీ ఒక్కొక్కసారి ఇలాంటి చోటుకి వెళ్తూ ఉండాలండి. ఇలాంటి చోటుకి వెళ్ళినప్పుడు ఒక ఆట విడుపు కింద ఉంటుందన్నమాట. రోజువారీ కార్యక్రమాల నుంచి మనం కాసేపు బయటకు వచ్చేసి ఆట విడుపులాగా ఈ విధంగా ప్రశాంతంగా గడిపి వెళ్తే మనకి మళ్ళీ నూతన ఉత్సాహం, ఒక కొత్తదనం మనకి వచ్చేస్తాయండి. చూసారు కదండి. ఎక్కడ పడితే అక్కడ ఈ పూలు ఉన్నాయండి. చాలా చోట్ల, ఏదో ఒక మొక్క కాదండి, చాలా చోట్ల అందమైన క్రోటన్స్ మొక్కలు, అందమైన పూలని అక్కడక్కడ చాలా చోట్ల వేశారండి పూల మొక్కలు అవిని. చూసారు కదా. ఈ జిరాఫీ చూడండి ఎంత పొడవుందో. పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటారండి. ఎంత అందంగా తీర్చిదిద్దారోనండి ఈ గార్డెన్ని. ఈ తోట మొత్తానికి ఈ లాన్ ఒక హైలైట్ అండి. చక్కగా కూర్చోవచ్చు, ఏమన్నా మంచి పుస్తకాలు చదువుకోవచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు, వాకింగ్ చేసుకోవచ్చు, పిల్లలకి కథలు కబుర్లు చెప్పచ్చు. ఇంకా మనం ఏమన్నా భవిష్యత్తుకు సంబంధించిన మంచి నిర్ణయాలు ఉంటే ఇలాంటి ప్రశాంతమైన చోట మనం తీసుకోవచ్చు. ఒకటి కాదు, రెండు కాదండి. ఇలాంటి చోట పిల్లలకి కూర్చోబెట్టుకుని మనం ఏమైనా 4 మంచి మాటలు చెప్పినా వాళ్ళు చక్కగా వింటారండి. ఎందుకంటే చెట్లు ఉన్న చోట పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందన్నమాట. చెట్లు దేవతలు ఒకటేనండి. కాబట్టి ఆ విధంగా వాళ్ళల్లో నెగిటివ్ ఎనర్జీ పోయి ఇలాంటి చోట మనం చెప్పినట్టు శ్రద్ధగా వింటారండి. ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు తప్పకుండా మొక్కల గురించి, చెట్ల గురించి, వాటి వల్ల మనకు లాభాలేంటి, ఎందుకు మొక్కలు నాటాలి, ఎందుకు చెట్లు నాటాలి, పూల వల్ల ఉపయోగాలేంటి, పండ్ల వల్ల ఉపయోగాలేంటి, ఇవన్నీ కూడా మనం చెప్పాలండి. ప్రతి చెట్టుని చూపించి ఇదిగో ఇది పలానా చెట్టు, ఈ పువ్వు పేరు ఇది, ఈ కాయ పేరు ఇది, ఈ పండు పేరు ఇది అని పిల్లలకి చెప్పాలండి. అది కూడా ఎడ్యుకేషనేనండి, అది కూడా చదివే. ప్రకృతి పట్ల అవగాహన కలిగించాలి. ఎందుకంటే ప్రతి మనిషికి ప్రకృతేనండి మొట్టమొదటి గురువు. మానవుడు పక్షిని చూసి ఎగరడం నేర్చుకున్నాడు, విమానాన్ని కనిపెట్టాడు. అలాగే నీళ్ళల్లో ఈదుతున్నటువంటి చేపను చూసి ఈత నేర్చుకున్నాడు. ఇంకా ప్రకృతిలో ఉండేటటువంటి అనేక రంగుల్ని చూసే కదండి ఇన్ని రంగులను తయారు చేశాడు. ప్రతిదీ కూడా మనకి ఇన్స్పిరేషన్ అండి. ప్రతి మొక్క, సృష్టిలో ఉన్నటువంటి సకల జీవరాశి, అది పక్షి అయినా, జంతువు అయినా, పశువు అయినా, ఏ జీవరాశి అయినా, ఏ జీవి అయినా, ఏ క్రిమికీటకం అయినా సరే మనకి ఇన్స్పిరేషనేనండి. దాని నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు అనమాట. చూసారు కదండి. ఇలా ఒక షెడ్ ఉందండి అక్కడ.
అక్కడ కూర్చుని భోజనాలు అవి చెయ్యొచ్చు అనమాట. ఇలా ఎక్కడ పడితే అక్కడ గుత్తిపూల చెట్లు ఉన్నాయండి. చాలా అందంగా ఉన్నాయి. పెద్ద పెద్ద గుత్తులు ఉన్నాయండి ఈ చెట్లకి. వేసవికాలమే ఇలా ఉన్నాయంటే చూడండి. ఇంకా వర్షాకాలం, శీతాకాలం ఇంకెంత అందంగా ఈ తోట ఉండి ఉంటుందోనండి. ఇవన్నీ కూడా ఏదో ఒక చోట ఉండడం కాదండి. చాలా చోట్లున్నాయి. ఇలా బెంచెస్, సోఫాలు ఇవన్నీ కూడా ఆ గార్డెన్ అంతా కూడా ఈ అందమైన కళాఖండాలతోటి, సోఫాలతోటి అందంగా ఉన్నాయండి. చూసారు కదండి. ఇకపోతే ఈ గార్డెన్ అంతా కూడా మనం గేటు దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు ఇలాంటి పెద్ద పెద్ద కరెంటు స్తంభాలు ఉన్నాయండి. లైటు స్తంభాలు, పెద్ద పెద్ద లైట్లు ఉన్నాయండి. చూసారు కదా, ఈ స్తంభాలకి చాలా పెద్ద పెద్ద లైట్లు ఉన్నాయన్నమాట. ఇది సంపెంగ చెట్టు అండి. చూడండి ఎంత అందంగా ఉందో. చిన్నప్పుడు మా పెద్దమ్మ గారింట్లో ఒక పెద్ద సంపెంగ చెట్టు ఉండేదండి. బోల్డన్ని పువ్వులు పూసేదనమాట. అయితే ఈ చెట్ల ఆకుల్లో ఆ పువ్వులు కలిసిపోయి కనపడేవి కాదండి. మేము అమ్మాయిలందరం 3, 3:30, 4 అయ్యేసరికి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ముక్కు ఎగబీల్చి ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ చేయి పెట్టేవాళ్ళం అండి. వెంటనే పువ్వు దొరికేదనమాట. ఆ విధంగా సంపెంగ పూలు కోసుకునేవాళ్ళం. చిన్నప్పుడు మా ఆడపిల్లలందరికీ పెద్దవాళ్ళు చక్కగా పూల జడలు వేసేవారండి. ఆ పూల జడ పైన ఈ సంపెంగ పూలని అందంగా అమర్చేవారనమాట. ఈ సంపెంగ నూనె ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం తలకి రాసుకుంటే మన మెదడు చాలా చల్లగా ఉంటుందన్నమాట, చలువ చేస్తుందన్నమాట. తలనొప్పి ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయండి. చూసారు కదండి, ఇది సంపెంగ చెట్టు అనమాట. సంపెంగ పూలు ఈ విధంగా ఉంటాయండి. చాలా అద్భుతమైనటువంటి సువాసనలు వెదజల్లేటటువంటి చెట్టు అండి. ఈ సంపెంగ చెట్టుకు సంబంధించినటువంటి వీడియో నా ఛానల్లో ఉందండి. దాంట్లో నేనేం చెప్పానంటే సంపెంగ చెట్టు గురించి, దాంట్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి, ఇంకా సంపెంగ నూనె ఎలా తయారు చేసుకోవాలి, సంపెంగ పూలతోటి పరమేశ్వరుని ఎందుకు పూజ చేయకూడదు, దానికి సంబంధించినటువంటి కథా కమామీస్ ఏంటి, ఇవన్నీ కూడా నేను ఆ వీడియోలో చెప్పానండి. కాబట్టి ఆ వీడియోని చూసేయండి. నేను ఈ తోటలో మీకు చాలా రకాల పండ్లు ముందు నేను ఫొటోస్ పెట్టే చూడండి, పూల మొక్కలు, పండ్ల మొక్కలు అవన్నీ కూడా ఈ తోటలో ఉన్నాయండి. వాటన్నిటిని కూడా నేను చూపిస్తాను. చూసారు కదండి, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎంత పెద్దగా ఉందో చూడండి, ఎంత అందంగా ఉందో చూడండి. ఇందులో ఎన్నో రకాల పక్షులు చక్కగా తిరుగుతూ ఉన్నాయండి. అసలు ఎక్కడ వేడి అన్నది లేదండి, ఎంత చల్లగా ఉందో. ఈ తోట నుంచి మేము బయటపడ్డాము అంతే, నిప్పులు కొలుములోకి వచ్చి పడినట్టు అయిందండి. అంత చల్లగా ఉందన్నమాట ఈ తోట. ఇకపోతే ఇది గుత్తుపూల చెట్టు ఉందండి. ఇక్కడ ఒక పెద్ద గుబురు ఉంది. ఇది ఒక పెద్ద గిన్నె కూడా ఉందండోయ్. ఇది నేను అక్కడ మొక్కల్ని వీడియో తీసుకుంటుంటే నేను తన పిల్లల్ని ఏం చేస్తున్నాను అనుకుని నన్ను పొడవడానికి వచ్చిందండి. గట్టిగా నా మీద అరిచింది కూడా. చూడండి, అచ్చం నెమల్లాగా ఉంది కదండి, ఎంత వయ్యారంగా నడుస్తుందో చూడండి. ఇలాంటివి కూడా ఉన్నాయండి ఆ తోటలోనూ. చూడండి, దాని నడక ఎంత అందంగా ఉందో, దాని ముక్కు ఎంత అందంగా ఉందో, తోక ఎంత అందంగా ఉందో. ఇలాగా అక్కడక్కడ చెట్లు అల్లుకుపోయి ఉన్నాయండి. ఇంకా మామిడికాయలు చూడండి, చెట్టునే పండిపోయినాయి. ఎన్ని రకాల చెట్లు ఉన్నాయోనండి. మామిడి చెట్లు అయితే చాలా చెట్లు ఉన్నాయండి. అయితే మేము మే నెలాఖరికి వెళ్ళాం కాబట్టి దాదాపుగా కాయలన్నీ కోసేసారండి. అదే కొంచెం ముందు తెలుసుంటే, కొంచెం ముందుగా వెళ్ళుంటే చెట్ల నిండా అన్ని రకాల కాయలు ఉండేవండి. మొత్తం కాయలన్నీ వాళ్ళు కోసేసుకున్నాక మేము మే నెలాఖరికి చివరికి వెళ్ళామండి. ఇలా గుత్తులు గుత్తులుగా అక్కడక్కడ ఇంకా కాయలు ఉన్నాయండి. ఒక మామిడి చెట్లు ఒకటి కాదు, రెండు కాదండి, చాలా చెట్లు ఉన్నాయి. అన్ని రకాల మామిడికాయలు ఉన్నాయి. చిన్న రసాలు, పెద్ద రసాలు, బంగినపల్లి, ఇంకా చాలా రకాల చెట్లు, మామిడి చెట్లు అయితే చాలానే ఉన్నాయండి. ఇంకా చెట్ల కింద కాయలు రాలిపోయి ఉన్నాయి. కొన్నేమో మరి ఎందుకోనండి నాకు ఒక్క కోతి కనపడలేదు ఇక్కడ. మా ఇంటికి బోల్డ్ అన్ని కోతులు వస్తాయండి. వచ్చి మా డాబా సజ్జ ఉంది కదండి, సన్ సైడ్ లాగా ఉంటుంది కదా, దాని మీద తిని పడుకుంటాయండి హాయిగా. మరి ఇంత పెద్ద తోట నాకు ఒక్క కోతి కనపడలేదండి. తెలిసిందండోయ్, ఈ తోటలో 4 కుక్కలు ఉన్నాయండి, అందుకే కోతులు లేవండి. ఇది వాక్కాయ చెట్టు అండి. వాక్కాయలు ఎర్రగా చెర్రీ ఫ్రూట్స్ లాగా ఉంటాయి. నేను ముందు ఫొటోస్ పెట్టే చూడండి, అవండి వాక్కాయ చెట్లు. ఇది కూడా వేసవికాలం పంట అండి. ఎలా కాస్తాయి అనుకున్నారు? గుత్తులు గుత్తులుగా కాస్తాయండి. ఈ వాక్కాయ మొక్క స్పెషాలిటీ ఏంటంటే దీన్ని తోటల్లో
పొలాల్లోనూ చుట్టూరా కంచెలాగా వేస్తారండి. దీని ముళ్ళు చూసారా ఎంతెంత ఉన్నాయో? ఈ ముళ్ళ వల్ల పాములు కూడా లోపలికి దూరం అంటండి. అంత గుబురు పొదల్లాగా అయిపోతాయన్నమాట. ఈ వాక్కాయ చెట్లయితే ఈ తోటలో చాలా ఉన్నాయండి. ఇంకా చెట్ల నిండా కాయలు వీళ్ళు కోసేసుకున్నారండి. అందుకే ఇప్పుడు లేవు. అలాగే ఇలాంటి ఒలియాండర్ పూలు కూడా ఉన్నాయండి. ఇంకా చాలా రకాల మామిడి చెట్లు చూడండి, చెట్టు నిండా కాయలు ఉన్నాయి. చూసారు కదండి. ఇంకా ఇది ఏదో పేరు తెలియని మొక్క అండి. ఎంత పొడుగు పెరిగిందో చూడండి. అయితే కోతులంటే గుర్తొచ్చిందండి. నా ఛానల్లో ఇళ్లల్లోకి ఇంకా తోటల్లోకి కోతులు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అనే వీడియో ఒకటి పెట్టానండి నేను. దాన్ని ఎవరైనా చూడకపోతే గనక నా ఛానల్లో చూసేయండి. ఒక మంచి ఐడియా ఉందండి దాంట్లో. కాబట్టి ఆ వీడియో చూసి మీరు దాన్ని అమర్చుకుంటే మీ తోటల్లోకి ఇళ్లల్లోకి కోతులు వచ్చి పంటలు నాశనం చేయకుండా ఉంటాయండి. చూసారు కదండి. ఇది తోటమాలి ఇల్లు అండి. తోటమాలి ఇందులో ఒక భార్యాభర్త ఇందులో ఉంటారండి. 4 కుక్కలు ఉన్నాయండి. ఆ 4 కుక్కలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే వాటిని కనుక విప్పారంటే చీల్చి చెండాడేస్తాయండోయ్. మాంసం ముక్కలు ముక్కలుగా కొరికేసుకుని మనిషి బిర్యానీ చేసేసుకుంటాయండి. అంత అలా ఉన్నాయండి బాబు కుక్కలు. మేము వెళ్తున్నామని తెలిసి కట్టేశారండి. ఇది పోక చెట్టు అండి. దానికి చూడండి ఎంత అందంగా ఇవి వేలాడుతున్నాయో. ఈ చెట్టు చూడండి ఎంత అందంగా ఉందో. ఒక కళాఖండం ఉన్నట్టుంది చూడండి. కళాత్మక హృదయం ఉంటే ప్రతి కొమ్మలోనూ రెమ్మలోనూ మనకి ఏదో ఒక ఆర్ట్ కనిపిస్తుందండి. ఇది కూడా పోక చెట్టేనండి. చూసారా, దానికి గుత్తులులాగా ఇలా ఉంటాయండి. అవి చూడడానికి చాలా బాగుంటాయి. అది కూడా ఒక అందాన్ని ఇస్తుందన్నమాట. చూడండి, జడ ఏదో జుట్టు ఆరబోసుకుని పొడవుగా జుట్టు ఆరబోసుకున్నట్టు ఉంది చూడండి. అది చూసారా. ఈ వెనకాల ఉన్నదంతా సపోటా తోట అండి. చాలా సపోటా చెట్లు ఉన్నాయి. పాల సపోటా ఉంది, గేదె సపోటా ఉంది. మామూలు పాల సపోటాని మీరు అందరూ చూసే ఉంటారండి. చాలా తియ్యగా ఉంటాయి, కాయలు కూడా చిన్నగా ఉంటాయి అన్నమాట. ఇంకా సపోటా వీడియో కూడా నా ఛానల్లో ఉందండి. కానీ గేదె సపోటా చూపిస్తానండి మీకు నేను ఈ తోటలో. ఇది పనస కాయలండి. చాలా పనస చెట్లు ఉన్నాయండి ఈ తోటలో. చూడండి ఎంత పెద్ద కాయలు కాసినాయో. చాలా కాయలు వీళ్ళు కోసేసుకున్నారు. ఇంకా మిగిలిన కాయలనే నేను చూపిస్తున్నానండి. నేను మే నెల మొదట్లో కానీ ఏప్రిల్లో కానీ ఈ తోటలోకి వచ్చారంటే ఇక పండగ అండి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. మంచి విత్తనం అండి ఈ పనస చెట్టు ఎలా పెంచాలో దీనికి సంబంధించిన వీడియో కూడా నా ఛానల్లో ఉంది, చూసేయండి. అలాగే పనసగింజల కాఫీ ఎలా తయారు చేయాలో, పనసగింజల కూర ఎలా వండాలో కూడా ఛానల్లో ఉన్నాయండి. చూసారా, గుత్తులుగా కాయలు. ఏదో ఒక చెట్టు కాదండి, చాలా పనస చెట్లు ఉన్నాయి ఈ తోటలో. ప్రతి చెట్టు ఈ పనస చెట్టు ఇంత బరువైన కాయలను అలా ఎలా మోస్తుందో అర్థం కాదండి. ఇవేమీ తక్కువ బరువు ఉండవు, చాలా బరువు ఉంటాయండి. మీకు విషయం తెలుసా అండి, ఈ మధ్య కేరళ వాళ్ళు ఈ పనస పండుని వాళ్ళ జాతీయ పండుగ, వాళ్ళ రాష్ట్ర పండుగ వాళ్ళు ప్రకటించుకున్నారండి. ఎందుకు అలా ప్రకటించుకున్నారంటే ఈ పనసలో డయాబెటీస్ని తగ్గించేటటువంటి అద్భుతమైన మెడిసిన్ ఉందని వాళ్ళు తెలుసుకున్నారంటండి. ఈ మధ్య ఈ పనస గింజల పౌడరు, పనస తొనలో తయారు చేసిన పౌడరు చాలా ఫేమస్ అయిపోయిందండి. ఆ పనస గింజల పొడి, తర్వాత పనస తొనల పౌడరు వాడినట్లయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటున్నాయంటండి. అయితే కేరళలో సగం మంది జనాభాకి షుగర్ కంట్రోల్ అయిపోయిందంటండి పనస గింజల పొడి వల్ల, పనస తొనల పొడి వల్ల. అందువల్ల వాళ్ళు కృతజ్ఞతాభావంతో ఈ చెట్టుని, ఈ పనస పండుని వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన పండుగ వాళ్ళు ప్రకటించుకున్నారండి. ఆ పనస గింజల కాఫీ ఎలా తయారు చేయాలి, పౌడర్ ఎలా తయారు చేయాలి అనేది నేను ఒక వీడియో పెట్టాను, నా ఛానల్లో ఉంటుంది, చూసేయండి. అంత అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఈ పనసలో ఉన్నాయండి. కేరళ వాళ్ళు దాన్ని ప్రయోగాత్మకంగా చేసి దాన్ని నిజమని నిరూపించారండి. చూసారు కదండి. ఇలా చాలా పనస చెట్లు ఉన్నాయండి. చెట్ల నిండా కాయలు ఉన్నాయి. ఇంకా కొన్ని చెట్ల కింద అయితే కొన్ని పండ్లు వాళ్ళు కొయ్యక దాని అంతటా అదే బాగా పండిపోయి కుళ్ళిపోయి రాలిపోయినాయండి. అలాంటి
వాటిల్లోంచి మనం గింజలు తీసుకుని చక్కగా నాటుకున్నాం అనుకోండి, మళ్ళీ మంచి ఇలాంటి పనస చెట్టు మనకి తయారవుతుంది. లేదంటే ఆ చెట్టు కిందే దాన్ని మంచిగా కప్పెట్టేసామనుకోండి, ఆ చెట్టుకి అది ఎరువుగా మారిపోతుంది అనమాట. నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదండి, మనకు పనికిరాని వాటిని అన్నిటినీ పునర్వినియోగం చేసుకుని చెట్టు పోషకాలుగా మార్చుకుంటుంది అని. కాబట్టి ఏది పారేయొద్దండి. ప్రతి ఒక్కటి కూడా మన ఇంట్లో ఉండే ఉల్లిపాయ పొట్టు మొదలుకొని కూరగాయల పొట్టు, పండ్ల పొట్టు, బియ్యం కడిగిన నీళ్ళు, మజ్జిగ పాత్రలు, పాల గిన్నెలు, పిండి గిన్నెలు, వీటన్నిటిని కడిగిన నీళ్ళు, వీటన్నిటిని చక్కగా స్టోర్ చేసుకుని ఈ చెత్త చెదారం అంతా కూడా అందులో వేసి మొక్కలకు గనక నీళ్లు సరిపడా కలిపి పోసి ఇచ్చారంటే అద్భుతమైనటువంటి ఎరువు తయారైపోతుంది. అద్భుతమైన పోషకాల జ్యూస్ తయారైపోతుందండి. అక్కడక్కడ అలాంటి హట్స్ ఉన్నాయండి. ఎక్కడైనా వచ్చి అక్కడ కూర్చుని వంట చేసుకుని తింటారనుకుంటండి. అంత బాగుందండి. చూసారు కదండి, అంతా కూడా సపోటా తోట, పనస తోట అండి. ఒకవైపు అంతా సపోటా పనస ఉన్నాయండి. చాలా సపోటా చెట్లు ఉన్నాయి, చాలా పనస చెట్లు ఉన్నాయి అన్నమాట ఇక్కడ. చూసారు కదండి, ఇది ఒక పనస చెట్టు. ప్రతి పనస చెట్టు దగ్గరికి వెళ్ళానండి నేనైతే. ప్రతి చెట్టుకి కాయలు ఉన్నాయి. ఖాళీగా మాత్రం ఏ చెట్టు లేదండి. ఎందుకంటే ఈ సీజన్లో ఈ పనసకాయలు ఎక్కువగా కాస్తాయి కదండి. చూసారు కదా, ఇలా కుళ్ళిపోయి బాగా పండిపోయి ఇలా రాలిపోయినాయండి చెట్టు కింద. దీంట్లో విత్తనాలు మనం తీసుకుంటే కనుక మళ్ళీ కొత్త చెట్లు తయారవుతాయి అన్నమాట. కాకపోతే మరి తోటలోకి మరి అందరినీ రానిస్తారో రానివ్వరో తెలియదండి. తెలిసిన వాళ్ళ ద్వారా మేమైతే ఈ తోటలోనికి వెళ్ళాం. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ ఈ లైన్ అంతా పనస, సపోటా అండి. మధ్య మధ్యలో ఎత్తైన చెట్లు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా టేకు చెట్లు, వావిలాకు చెట్లు, ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఇలాంటి హట్స్ ఉన్నాయన్నమాట మధ్య మధ్యలో. చూసారు కదండి, చెట్ల కింద ఎంత చల్లగా ఉందో చూడండి. మంచి వేసవికాలం అయినా సరే ఇంత అందంగా ఉందన్నమాట. ఇదిగోండి, ఇది చూడండి, ఇక్కడ ఆవులు ఇలా స్వేచ్ఛగా తిరుగుతున్నాయండి. ఆవులు కూడా వీళ్ళు పెంచుతున్నారనమాట. మొక్కలు ఇంత బలంగా పెరగడానికి కారణం ఈ ఆవులేనండి. మీరు ఎన్ని ఎరువులు వేసినా వేస్టే. ఇదిగో ఇలా జడల్లాగా పోక చెట్లు ఉన్నాయండి అక్కడక్కడ. ఇలా జుట్టు విరబోసుకున్నట్టు ఇలా అందంగా ఉన్నాయండి. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో. ఇలాంటి చెట్లు కూడా చాలా చోట్ల ఉన్నాయండి. వీటి ద్వారా కూడా మంచి లాభాలు వస్తాయండి. ఇదంతా సపోటా తోట, బోల్డ్ అన్ని సపోటా చెట్లు ఉన్నాయండి. ఆ చెట్లకి చాలా వరకు కాయలు వాళ్ళు కోసేసుకున్నట్టున్నారండి. కొన్ని కాయలు మాత్రం మాకు కనిపించినాయి అనమాట. ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ పోక చెట్లు ఉన్నాయండి. ఇలా గుత్తులు గుత్తులుగా అవి వేలాడుతున్నాయి. వీటికి కాయలు కాస్తాయండి. చెట్ల నిండా కాయలు కాసి మంచి ఆరెంజ్ కలర్లో, ఎల్లో కలర్లో, లైట్ ఎల్లో కలర్లో ఎంత అందంగా ఉంటాయోనండి ఈ కాయలు. చూసారు కదా, వీటి ద్వారా కూడా చాలా ఆదాయం వస్తుందండి. ఈ విధంగా నేరేడు చెట్లు కూడా ఉన్నాయి. చూసారు కదండి, ఇది పంపర పనస చెట్టు అండి. ఈ చెట్టు నిండా గుత్తులు గుత్తులు కాయలు కాసినాయండి. ఈ పంపర పనస చెట్టుకి సంబంధించిన వీడియో నా ఛానల్లో ఉందండి, మీరు చూసేయండి. ఈ పంపర పనస వల్ల ఔషధ గుణాలు ఏంటి, మొక్క పెంపకం విధానం ఏంటి, దీంట్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి, ఎలాంటి నేలల్లో పెరుగుతాయి, అన్ని విషయాలు ఆ వీడియోలో చెప్పానండి. మీరు చూడండి, ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. చెట్టు నిండా కాయలు ఉన్నాయండి. చక్కగా ఇంకా మీకు చూపించేవన్నీ పిందెలండి. చాలా పెద్ద సైజు కాయలు అవుతాయి అన్నమాట. ఇంకా తోటల్లో అయితే 10 కేజీలు కాయ అయ్యే వరకు పెంచుతారండి వాళ్ళు. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయంటే, ఒక్క పండు కోసుకుని కడుపు నిండా తిన్నారంటే పుష్కలంగా సి విటమిన్ వచ్చేస్తుందండి మీ ఒంటికి. అటువైపు ఇటువైపు కూడా గుత్తులు గుత్తులుగా కాయలు ఉన్నాయండి. ఇలాంటి చెట్లను వేసేసుకోవాలండి మనం. ఇంట్లో కూడా వేసుకోవచ్చు, ఎలాంటి నేలల్లో అయినా సరే. ఇవి చాలా ఈజీగా పెరిగేస్తాయండి. కాబట్టి ఈసారి నర్సరీకి వెళ్ళినప్పుడు ఈ పంపర పనస మొక్కలను తెచ్చుకుని మీ ఇంట్లో నాటుకోండి. మీరు ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులు కాయలు ఇలా వేలాడుతూ ఉంటే ఎంత అందంగా ఉంటుందండి. ఇలా న్యాచురల్గా అందాన్ని ఇచ్చే పూల మొక్కలు, పండ్ల చెట్లు మనకి ఇన్ని ఉండగా మనం ఆర్టిఫిషియల్ వస్తువుల జోలికి వెళ్తూ ఉంటామండి. బోల్డ్ అని డబ్బులు ఖర్చు. ఇలాంటి చెట్టు ఒక్కసారి వేసుకున్నారంటే మరి 1000 ఏళ్ళు మీ ముందు తరాల అందరికీ కూడా ఉపయోగపడతాయి కదండి.
చెట్లకి చాలా లైఫ్ టైం ఉంటుందండి, మనలాగా కాదు. చూసారు కదా ఎంత ఎత్తు పెరిగిందో. ఈ విధంగా గుండ్రటి కాయలు చక్కగా దీని లోపల మంచి లైట్ పింక్ కలర్లో తొనలు ఉంటాయండి. ఆ తొనల లోపల ఉండే వాటిని ముత్యాలు అని పిలుస్తారనమాట. అవి చాలా తియ్యగా ఉంటాయండి. తియ్యటి పండు ఇది, చాలా తియ్యగా ఉంటాయి. ఆ తొన ఒక్కొక్కటి ఎంత ఉంటుందనుకుంటున్నారు? ఒక జానెడు అరచేయి అంత పెద్దగా ఉంటాయండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఒక తొన చేతికి ఇచ్చేసారంటే పొద్దునుంచి సాయంత్రం వరకు దాన్నే నోట్లో పెట్టుకుని ఆ రసం పీల్చుకుంటూ రోజంతా గడిపేస్తారండి. అంత రసం ఉంటుందన్నమాట దాంట్లో. కాకపోతే దీన్ని అయితే జ్యూస్ అయితే చేయరండి. బత్తాయిలు అయితే మనం జ్యూస్ చేసుకోవచ్చు, నారింజ చేసుకోవచ్చు, కమలా చేసుకోవచ్చు, కానీ దీన్ని అయితే జ్యూస్ చేయరండి. అచ్చంగా అలాగే తింటారు. ఆ ముత్యాలను అలాగే తింటారనమాట. ఆ ముత్యాల పైన వైట్ కలర్ పొర ఉంటుంది కదండి, దాన్ని డయాబెటీస్ ఉన్నవాళ్ళు దాంతో సహా తినేస్తే వాళ్ళకి ఇంకా మంచిదండి. డయాబెటీస్ని తగ్గించేటటువంటి గుణం దీంట్లో పుష్కలంగా ఉంటుంది. కామెర్ల వ్యాధి ఉన్న వాళ్ళకి ఇది దివ్య ఔషధం అండి. కాలేయానికి, మన లివర్కి ఈ పండ్లు చాలా మంచివన్నమాట. కాబట్టి మన లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కాలంలో వచ్చేటటువంటి ఈ పండ్లని తప్పనిసరిగా మనం ఆహారంలో భాగంగా చేసుకోవాలండి. సీజనల్ ఫ్రూట్స్ తప్పకుండా తినాలండి. ఏ సీజన్లో వచ్చే ఫ్రూటు మనకు ఆ సీజనల్గా వచ్చేటటువంటి వైరస్ల బారి నుంచి, బ్యాక్టీరియా బారి నుంచి, అనారోగ్యాల బారి నుంచి మనల్ని కాపాడుతాయండి. అందుకే దేవుడు ఏ సీజన్లో ఏ పళ్ళు మనకు అవసరమో ఆ పళ్ళని మనకి పుష్కలంగా అందించాడండి. చూసారు కదా, ఇలా ఈ తోట నిండా బోల్డన్ని మామిడి చెట్లు, ఇంకా పంపర పనస చెట్లు, పనస చెట్లు, ఇంకా ఎన్ని రకాల పండ్ల చెట్లు ఉన్నాయనండి. ఇదేనండి వాక్కాయలు చెట్టు కాస్తే ఇలా ఉంటాయండి. చాలా చెట్లు ఉన్నాయండి వాక్కాయ చెట్లు. ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు గుబుర్ల కింద వాక్కాయ చెట్లు ఇలా గుబురుగా పెరుగుతుందండి. గుబురుగా చాలా గుబురు అయిపోతాయండి చెట్లు, పెద్దగా అయిపోతాయి. చెట్టు నిండా కూడా ఎర్రటి వాక్కాయలు కాసేస్తాయి. ఈ వాక్కాయలు చాలా పుల్లగా ఉంటాయండి. పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది. ఆ వాక్కాయ లోపల పప్పు ఉంటుందండి, అది మాత్రం కొంచెం వగరుగా చేదుగా ఉంటుంది. అది తీసేసి ఆ వాక్కాయల్ని పప్పులో వేసుకోవచ్చు. ఇవేనండి. లేదంటే మటన్లో, చికెన్లో వేసుకోవచ్చు, పచ్చి రొయ్యల్లో వేసుకుని వండుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, పులిహోర చేసుకోవచ్చు. ఇలా ఒకటి కాదు రెండు కాదండి, ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఎన్నో రుచులు మనం తయారు చేసుకోవచ్చండి ఈ వాక్కాయలతోటి. ఈ వాక్కాయల చెట్టు కూడా మన ఇళ్లల్లో తప్పనిసరిగా ఉండాల్సినటువంటి మొక్క అండి ఇది. ఎంత బాగుంటుందోనండి చూడడానికి. చిన్న చిన్న ఆకులతోటి అందంగా ఉంటుంది. చక్కగా పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి. దీని లోపలికి పాము కూడా దూరదంటండి. ఇంకా చెట్టు నిండా కాయలు కాసి చూడడానికి చాలా కలర్ఫుల్గా, చాలా అందంగా ఉంటుంది. ఇంకా ఇంట్లోకి సరిపడేటటువంటి కూరగాయ కూడా మనకు ఉపయోగపడుతుందండి. ఈ వాక్కాయలతోటి ఆవకాయ పచ్చడి కూడా పడతారండి. అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనం పచ్చడి, టమాటా పచ్చడి ఎలా చేసుకుంటాము ఆ విధంగా కూడా టమాటా పచ్చడి కూడా మనం చేసుకోవచ్చండి. ఇలాంటి చెట్లు అక్కడక్కడ తోట నిండా ఉన్నాయండి. చాలా చెట్లు వేసుకున్నారు. కాకపోతే గోదావరి జిల్లాల్లో ఈ చెట్లు ఎలా వేస్తారంటే తోటకి చుట్టూరా కంచెలా వేస్తారండి. తోట మధ్యలో వేయరు, అక్కడక్కడ వేయకుండా తోటకి చుట్టూరా కంచెలాగా వేసుకుంటారు. అలా వేయడానికి కారణం ఏంటంటే లోపలికి ఎవరు రాకుండా ఇది ప్రొటెక్షన్ ఇస్తుందన్నమాట. ఎందుకంటే చాలా బాగా గుచ్చుకుంటాయండి ముళ్ళు, తుమ్మ ముళ్ళు ఉంటాయి చూడండి, అంతలా ఉంటాయి అన్నమాట. అందుకని దీని లోపలికి ఏ పశువులు దూరవు, మనుషులు దూరలేరు. ముఖ్యంగా పాములు కూడా దీని లోపల నుంచి దూరి రావండి. శరీరం చీరుకుపోతుంది అనమాట. అందుకని వాళ్ళ తోటకి రక్షణగా, వాళ్ళ పొలాలకి రక్షణగా ఆ ప్రాంతం వాళ్ళు ఈ వాక్కాయ చెట్లని కంచెలాగా చుట్టూ వేసుకుంటారండి. ఇవేనండి వాక్కాయ మొక్కలు. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఈ మొక్క కూడా మనం ఇళ్లల్లో ఈజీగా పెంచుకోవచ్చండి. ఇది ఎండ తగిలే చోట పెట్టుకున్నట్టయితే, నీరు నిల్వ ఉండని ప్రదేశాల్లో పెట్టుకుంటే చక్కగా తొందరగా పెరిగి బోల్డ్ కాయలు కాస్తుందండి. వీటిని కొన్ని ప్రాంతాల్లో ఏమని పిలుస్తారండి, కలింకాయలు అని పిలుస్తారు. కలింకాయలు అన్న వాక్కాయలు అన్న ఒకటేనండి. ఇంకా ఈ వాక్కాయలు ఏం చేస్తారంటే పంచదార పాకంలో వేసి బాగా మరిగించి వీటిని చెర్రీ ఫ్రూట్స్ అని అమ్మేస్తూ ఉంటారండి. మనం బయట దొరికేటటువంటి చెర్రీ ఫ్రూట్స్ ఇవేనండి, ఒరిజినల్ చెర్రీ ఫ్రూట్స్ కాదు. వీటిని అలా తయారు చేసి అమ్మేస్తూ ఉంటారు. అన్నీ కల్తీయేనండి. మనం ఈ మొక్క ఒకటి వేసుకుని ఆ చెర్రీ ఫ్రూట్స్ ఏదో మనమే తయారు చేసుకుంటే అయిపోతుంది కదండి. చూసారు కదా,
ఇది ఇది చూడండి, నాకేంటో విడ్డూరంగా అనిపించిందండి. వేప చెట్టు అండి. వేప చెట్టు సాధారణంగా పొడవుగా పెరగడం చూస్తాం, కానీ దీన్ని వీళ్ళు గుబురుగా పెంచారండి. ఎంత గుబురుగా ఎంత మంచిగా ఉందో చూడండి. చక్కగా కావాలంటే మనం ఇంత పెద్ద గడేసుకుని వెళ్ళి కొయ్యక్కర్లేదండి. చెట్టు దగ్గర నిలబడి 4 వేపాకులు కోసుకుని తెచ్చుకోవచ్చు అనమాట. మరి ఈ వేపాకులు మనకి చాలా అవసరం అండి. దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇలా అక్కడక్కడ క్రోటన్స్ మొక్కలు ఉన్నాయండి. ఇది నిమ్మగడ్డండోయ్, మంచి సువాసన వస్తుందండి. ఈ ఆకుల్ని 2 ఆకుల్ని చేతిలోకి తీసుకుని ఇలా నలిపారంటే అద్భుతమైన సువాసన వెదజల్లుతుందండి. ఈ నిమ్మగడ్డితోటి టీ పెట్టుకుంటారు. తర్వాత ఏమో కొబ్బరి నూనెలో వేసుకుని మరగబెట్టుకుని నిమ్మగడ్డి ఆయిల్ తయారు చేసుకుని తలకు రాసుకుంటారండి. దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి అన్నమాట. తలకి చలువ చేస్తుంది. ఇంకా మంచిదండి. తలనొప్పి అవన్నీ లేకుండా ఉంటుందన్నమాట. జుట్టుకు కూడా మంచిదన్నమాట. చిన్నప్పుడు ఈ నిమ్మగడ్డి కూడా వేసి తల నూనె కాసి మరీ మాకు ఇచ్చేవారండి. ఇదిగోండి, ఈ ఈ కోడి నన్ను పొడవడానికి వస్తుందండి. ఈ దాని పిల్లల్ని నేను ఏదో చేస్తున్నాను అనుకుని నేను ఇక్కడ పరిగెడుతున్నానండి. ఆ విధంగా ఆ కోడి మీదకి వచ్చింది. ఇదేమో వెదురు చెట్టు అండి. వెదురు కృష్ణుడికి చాలా ఇష్టం అండి, వెదురు అంటే. మరి వెదురు మొక్క ఉన్న చోట అదృష్టం కలిసి వస్తుంది అంటారు. మీ అందరికీ తెలుసు కదండి, లక్కీ బ్యాంబో అని ఈ మధ్య చిన్న చిన్న వెదురు చెట్లని షాప్స్లో అమ్ముతున్నారు కదా. వాటిని తెచ్చుకుని మరి టేబుల్ మీద అందరూ పెట్టుకుంటున్నారు కదండి. ఈ వెదురు చెట్టు ఆకులు ఇలా ఉంటాయండి. ఈ విధంగా ఈ తోటలో చాలా చోట్ల వెదురు పొదలు ఉన్నాయండి. ఈ వెదురు కూడా దీనికి చావు లేదంటారండి వెదురు చెట్లకి. ఇది గులాబ్ జామకాయలండి. మా చిన్నప్పుడు పుష్కలంగా తినేవాళ్ళం అండి. మా పెద్దమ్మ గారి ఇంట్లో ఒక పెద్ద చెట్టు ఉండేదన్నమాట. చెట్టు దగ్గరికి వెళ్ళి కాయలు కోసుకుని అక్కడే కోసుకుని తినేసేవాళ్ళం అండి. ఇవి తీయగా ఉండవు, పుల్లగా ఉండవు, కమ్మగా ఉంటాయండి. కొంచెం చప్పగా ఉంటాయి. దీని నిండా నీరు ఉంటుందన్నమాట. మనం నవ్వులుతుంటే నోట్లోకి నీళ్ళు వస్తూ ఉంటాయండి. సాధారణంగా తోటలోనికి వెళ్తే అడగకుండా ఏమి కొయ్యకూడదండి. నేను మాత్రం ఈ ఒక్క కాయ కోసేసాను. ఒక నిమ్మకాయ ఒకటి కోసానండి. తోట వాళ్ళు నన్ను క్షమించాలి మీకు చూపించడం కోసం. చాలా బాగుందండి. ఎప్పుడో చిన్నప్పుడు తిన్న ఆ అనుభూతులు అనుభవాలన్నీ నాకు మళ్ళీ కళ్ళ ముందు కనిపించినాయండి. నిజంగా ఎన్ని కాయలు తినేవాళ్ళమేనండి. అసలు పిల్లలు ఏదైనా కోసుకుని తింటుంటే ఇది మా చెట్టు, మీరు ఎందుకు కోసుకుంటున్నారు, మీరు ఎందుకు తింటున్నారు అని ఏ పెద్దవాళ్ళు అనేవారు కాదండి. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎన్ని కాయలు తినేవాళ్ళమేనండి. చక్కగా చింతకాయలు, సీమ చింతకాయలు, ఉసిరికాయలు, ఇంకా కందికాయలు, ఈ గులాబ్ జామకాయలు, సపోటాలు, మామిడికాయలు, ముంజికాయలు, తాటికాయలు. అబ్బో, ఒకటా రెండా అండి. చెట్టును కోసుకోవడం, అచ్చంగా అలా తినడం. అందుకే ఆ రోజుల్లో పిల్లలకి పెద్దలకి ఏ అనారోగ్యాలు తొందరగా వచ్చేవి కాదండి. ఎందుకంటే న్యాచురల్ ఫుడ్ తినేవాళ్ళం. ఆ రోజుల్లో పురుగు మందులు కూడా వాడేవారు కాదండి. చూడండి ఎంత అందంగా ఉందో ఈ చెట్టు. ఈ చెట్టుకు సంబంధించినటువంటి వీడియో కూడా నా ఛానల్లో ఉందండి. మొక్కను ఎలా పెంచాలి, దీంట్లో ఔషధ గుణాలు ఏంటి, అవన్నీ కూడా ఆ వీడియో చూసేయండి. ఇవి చాలా రుచిగా ఉంటాయండి. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదనమాట. ఇంకా అసలు వేసవికాలంలో మనకి దాహం ఉండదండి. ఒక్క కాయ తిన్నామంటే 2-3 గంటల వరకు దాహం ఉండదండి. చూశారు కదండి, గులాబ్ జామకాయలు అనేవాళ్ళం మేము. ఇప్పుడు వాటర్ యాపిల్స్ అంటున్నారండి. గుత్తులు గుత్తులుగా పోసి చాలా అందంగా ఉంటాయి అన్నమాట ఈ పండ్లు కానీ ఆకులు కానీ. అందుకని ఇలాంటి చెట్టుని మనం ఇంటి ముందు వేసుకున్న, తోటల్లో వేసుకున్న ఎంత అందంగా ఉంటాయోనండి. చూశారు కదండి, గులాబ్ జాముకాయ చెట్లు కూడా ఈ తోటలో చాలా ఉన్నాయండి. ఇది గేదె సపోటా అండి. గేదె సపోటా అంటే ఏంటంటే ఒక క్రికెట్ బాల్ అంత సైజు ఉంటాయండి సపోటాలు. మనం పాల సపోటా వేరండి. మా ఇంట్లో ఉంది సపోటా, వీడియో కూడా నేను ఛానల్లో పెట్టాను, చూసేయండి. పాల సపోటా ఎలా ఉంటుందంటే తీయ బెల్లంలాగా, బందర్ హల్వాలాగా ఉంటుందండి. కానీ ఇది గేదె సపోటా అనమాట. ఇది అంత రుచి ఉండదండి, కొంచెం చప్పగా ఉంటుందన్నమాట. టేస్ట్ ఉండవు ఇవి. చూడ్డానికి మాత్రం పెద్ద సైజులో ఒక క్రికెట్ బాల్ అంత సైజు పెరుగుతాయండి. అంత సైజులో ఉండి చాలా గుండ్రంగా ఉంటాయండి. చూడ్డానికి అందంగానే ఉంటాయి, కానీ దీంట్లో కూడా పోషకాలు ఉంటాయి కావచ్చు, కానీ తినడానికి మాత్రం రుచికరంగా ఉండవండి. పాల సపోటానే మంచిది. అది పాల సపోటా అంటే మన దేశవాళీ అండి అది. ఇవన్నీ కూడా హైబ్రిడ్ అనమాట. ఇదిగో చూడండి ఎన్ని పండ్లు ఉన్నాయో. చాలా కోసేసారండి వీళ్ళు, సీజన్ అయిపోయింది కాబట్టి ఈ చెట్టుకున్న పండ్లు కోసేసారు. దీన్ని గేదె సపోటా అంటాం అనమాట. మనకి మార్కెట్లో అప్పుడప్పుడు బండ్ల మీద అమ్ముతూ ఉంటారు చూడండి, అవి ఏంటంటే ఇవే గేదె సపోటాలే. మనకి పాల సపోటా చాలా రేర్గా దొరుకుతుందండి. ఎక్కడో ఒక చోట ఉంటాయి ఇలాంటి మొక్కలు, ఎందుకంటే పురాతనమైన మొక్కలు కాబట్టి. గేదె సపోటా అంటే హైబ్రిడ్ అండి.
రుచిలో తేడా ఉంటుందండి. దేశవాళీ ఏ పండు అయినా సరే, ఏ కాయ అయినా సరే దేశవాళీ విత్తనానికి హైబ్రిడ్ విత్తనానికి ఆ పండు రుచికి, ఈ పండు రుచికి, ఆ పండులో ఉండే పోషకాలకి, ఈ పండులో ఉండే పోషకాలకి చాలా తేడా ఉంటుందండి. అందుకని మనం ఎప్పుడు కూడా దేశవాళీ విత్తనాలు, దేశవాళీకే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. ఇది స్వీట్ లెమన్ అండి, అంటే తియ్యగా ఉండేటటువంటి నిమ్మపండు అనమాట. ఈ పండుని మనం ఇలాగే కోసుకుని తొక్కతో సహా తినేయచ్చండి. దీన్ని స్వీట్ లెమన్ అంటారు. చూసారు కదండి, ఇది షర్బత్తులు అవి చేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి చెట్లు కూడా ఉన్నాయండి. చెట్ల నిండా కూడా కాయలు ఉన్నాయి. మరి తోటల్లోకి వెళ్తే అడగకుండా పర్మిషన్ లేకుండా కాయలు కొయ్యకూడదు. కానీ నేను ఒక గులాబ్ జామకాయ ఒకటి, ఈ స్వీట్ లెమన్ ఒక కాయ నేను కోసేసానండి. తోట యజమానులు మళ్ళీ మరొకసారి క్షమించాలి. ఇలా స్వీట్ లెమన్ చెట్లు కూడా చాలా ఉన్నాయండి అక్కడ. ఇది చాలా రుచిగా ఉంటుందండి. ఇవి కూడా వేసవికాలమే వస్తూ ఉంటాయి. చూడండి, భగవంతుడు మనకి ఎన్ని రకాల పండ్లను ఇచ్చాడండి. మనం అన్నీ అడ్డమైన గడ్డి తింటూ ఉంటాం. కేకులని, బిస్కెట్లని, పిజ్జాలని, బిర్యానీలని. అసలు వాటి వల్ల ఏమన్నా నయా పైసా అంత మందం ఏమన్నా మనకి లాభం ఉందా అండి? అస్సలు లేనే లేదు. దానివల్ల ఇంకా చెడు తప్ప. ఇలాంటి న్యాచురల్ ఫుడ్డు, సహజమైన ఆహారం మనం తినడం అలవాటు చేసుకున్నా, మన పిల్లలు తినడం అలవాటు చేసుకున్నా మనం ఎంత మంచిదండి. అసలు లావు అవుతారండి పండ్లు తింటే. చక్కగా జీరో సైజ్ అని మీరు అనూస్కి, ఇంకా కలర్స్కి ఎక్కడెక్కడికో వెళ్ళి డబ్బులు దండగ పెట్టుకుంటారు. కానీ ఇలా సహజంగా దొరికే ఈ పండ్లను తిన్నప్పుడు మీకు ఎంత ఆరోగ్యం అండి. అసలు చక్కగా ముఖం అంతా నిగనిగలాడుతూ అందంగా ఉంటుంది. స్కిన్ తొందరగా ముడతలు పడకుండా ఉంటుంది. సి విటమిన్ ఉన్న పండ్లను తింటే వృద్ధాప్యం తొందరగా రాదు. ఎంత వయసు వచ్చినా చిన్నపిల్లల్లాగా ఉంటారు. అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఇన్ని లాభాలున్న ఆహారం మానేసి ఏంటేంటో తింటూ ఉంటామండి. కాబట్టి పిల్లలు ఈ విషయంలో తప్పకుండా మారాలండి. పెద్దలు, పిల్లలు అందరూ కూడా మరి సహజమైనటువంటి ఆహారాలని తినడం అలవాటు చేసుకోవాలి. మేము ఆ రోజుల్లో మా చిన్నతనంలో ఇలా న్యాచురల్ ఫుడ్ ఎక్కువగా తినేవాళ్ళం కాబట్టి మేము ఇప్పటికీ ఇలా ఆరోగ్యంగా ఉన్నామేమో అని అనిపిస్తూ ఉంటుందండి. ఆ రోజుల్లో ఏదో ఒక చెట్టుకాయ తీసుకుని మేకల్లాగా నవ్వులుతూనే ఉండేవాళ్ళం అండి. చూశారు కదా సపోటాలు ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ సపోటా చెట్లేనండి. ఇదంతా సపోటా తోట ఉందండి ఇక్కడ. చాలా చెట్లు ఉన్నాయి. ఇలా అనేక రకాల చెట్లు ఉన్నాయండి. వేసవికాలం వచ్చిందంటే హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి కదండి. చక్కగా అన్నం తినేసి ఒక పెద్ద గడేసుకుని ఆడపిల్లలు, మగపిల్లలు అందరం ఆ సేమ చింతకాయ చెట్ల దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం అండి. వెళ్ళిపోయి ఆ సేమ చింతకాయలు కోసుకుని చక్కగా ఒలుసుకుని కుప్పలు పోసుకుని అందరం తలా ఇన్ని పంచుకుని చక్కగా తినేవాళ్ళం అండి. ఇంకా ఆ కాలంలో వేసవికాలం వచ్చిందంటే ముంజికాయలు తినేవాళ్ళం. ఇంకా మర్చిపోయిన ఈ తోటలో యాపిల్ చెట్టు ఉందండోయ్. అసలు నేను ఈ తోటకు రావడానికి గల కారణం ఏంటంటే ఈ తోటలో యాపిల్ చెట్టు ఉందని. ఇగోండి ఇవే యాపిల్ పిందెలు అనమాట. ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తాయండి. కాయలు కాసాయని ఎవరో చెప్తే చూడడానికి వెళ్ళానండి. అసలు కారణం అది. ఎందుకంటే యాపిల్ చెట్టు మన పరిసరాల్లో పెరగదు అని మనం అందరం అనుకుంటూ ఉంటాం కదండి. ఏ సిమ్లానో, ఊటీనో, కొడైకెనాల్ లాంటి చల్లని ప్రదేశాల్లోనే యాపిల్ చెట్లు పెరుగుతాయి, మన ప్రాంతాల్లో పెరగవు అని నేను కూడా అనుకునేదాన్నండి. కానీ ఈ చెట్టు చూసేసరికి నాకు చాలా విచిత్రం అనిపించింది. అంటే ఈ చెట్టుకి కాయలు కాసాయంటండి. వాళ్ళు కోసేసుకున్నారు. చెప్పాను కదండి, కాత అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు కోసుకున్నాక మేము చివరికి వచ్చామని. అయినా సరే నేను ఈ చెట్టుని మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే మొగ్గలు చూపించే కదండి కాయలు, పిందెలు. అలా కాయలు కాసిన ఈ చెట్టు చాలా పెద్దగా అయిందండి. ఆ విధంగా మనకు కూడా కాయలు కాస్తాయి అని చెప్పడానికి చూపించానండి. కాయలు కాస్తే ఇలా ఉంటుందండి, గుత్తులు గుత్తులు. ఇకపోతే ఇది పేరు తెలియని చెట్టు అండి. దీన్ని మెరుపుల చెట్టు అంటారంటండి. ఈ చెట్టు ఆకులంటండి రాత్రిపూట మెరుస్తాయంటండి. చక్కగా మెరుస్తూ ఉంటాయంట. ఇవి చాలా ఎత్తుగా పెరిగినాయండి. అంటే లైట్ స్తంభాల్లాగా ఉండి రాత్రిపూట మెరుస్తూ ఉంటాయి అన్నమాట. అంటే విద్యుత్ దీపాలలాగా మంచి లైట్లు ఉన్నటువంటి కరెంటు పోల్స్ లాగా ఇవి ఉపయోగపడతాయి అన్నమాట అని నాకు అర్థమైందండి. ఈ చెట్టు పేరు నాకు తెలీదు. ఆకులు మాత్రం చాలా అందంగా ఉన్నాయి, చూడముచ్చటగా ఉన్నాయి. మరి దీనికి పువ్వులు పూస్తాయో కాయలు కాస్తాయో కూడా నాకు తెలీదు. చూసారు కదండి, ఇలాంటి చెట్లు కూడా చాలా ఉన్నాయండి. ఇక్కడ గ్రౌండ్లో అత్తిపత్తి చెట్టు ఉందండి. టచ్ మీ నాట్ అంటారు చూడండి, అది ఉందన్నమాట. ఆకులు ఇలా ముట్టుకుంటే ముడుచుకుపోతాయండి. మా చిన్నప్పుడు ఆ ఆకులతోటి తెగ ఆటలాడేవాళ్ళం అండి. దాన్ని ముట్టుకుని చూసేవాళ్ళం, ముడుచుకుపోయేది. మళ్ళీ ముట్టుకునేవాళ్ళం, ముడుచుకుపోయేది.
అలాగ బోల్డన్ని ఆటలు ఆడుకునేవాళ్ళమండి. చూసారు కదండి. ఇది ఇంకా ఇక్కడ దిగువ భాగాన మళ్ళీ ఇంకొక చిన్న అడవిలాగా ఉందండి. అంటే ఆ దిగువ భాగాన ఇంకో చిన్న తోట పెంచారనమాట. ఇంక దీంట్లోకి మేము వెళ్ళలేదండి. అక్కడ కూడా చాలా రకాల మామిడి చెట్లున్నాయి, ఇంకా చింత చెట్లున్నాయి, ఇంకా అనేక రకాల చెట్లున్నాయి గానీ, ఇంకా కొంచెం దిగువకు ఉందండి అది. ఆ లోపలికి మేము ఇంక వెళ్ళలేదండి. అక్కడే ఆగిపోయాము. ఈ విధంగా ఉందండి తోటంతా కూడా. చూసారు కదండీ! ఈ తోటలో అన్ని రకాల పూల మొక్కలున్నాయి, పండ్ల మొక్కలున్నాయి, ఔషధ మొక్కలున్నాయి, క్రాటన్స్ మొక్కలున్నాయి, అన్ని రకాలున్నాయండి. మనం సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ తోటలో చూడొచ్చు. మరి ఈ తోట యజమాని శ్రద్ధకి, ఆయన అంకిత భావానికి, ఆయనకు భార్య పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమకి మనం నిజంగా చేతులెత్తి దండం పెట్టాలండి. ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలా అరుదుగా ఉంటారండి. భార్య కోసం ఇంత అందమైన తోటని ఈయన నిర్మించారంటే ఆయనకు నిజంగా మనం నమస్కారాలు చెప్పాలండి. నాకైతే ఈ తోట చాలా చాలా బాగా నచ్చిందండి. ఎంత అందంగా ఉందంటే నేను ఈ వీడియోలో మీకు అన్నీ అందంగా నేను చూపించలేకపోయాను కానీ ఎవ్వరైనా సరే తోట చూస్తే బాలేదని మాత్రం ఎవ్వరు అనరండి. చాలా బాగుంది అంటారు. ఆయన ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారో నాకు తెలియదు కానీ ఇంత అద్భుతమైన అందమైన నందనవనాన్ని ఈ భూమి మీద సృష్టించారండి. ఈ తోట చూడడానికి మాకు అనుమతి ఇచ్చినందుకు ఆ తోట యజమానులకి ఈ ఈ వీడియో ముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఇలా నిమ్మగడ్డి చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అనేక రకాల క్రాటన్స్ మొక్కలు ఉన్నాయి. చాలా బాగున్నాయండి. చూశారు కదండి. ఇదేనండి శ్రీ గోకా రామస్వామి గారి శాంతివనం. నిజంగానే ఎంతో ప్రశాంతతనిచ్చేటటువంటి అందమైన ఉద్యానవనం అండి ఇది. ఎన్ని రకాల చెట్లని ఈయన ఎక్కడెక్కడి నుంచి తెచ్చి ఎన్ని సంవత్సరాల నుంచి ఇంత అందంగా పెంచారో కదండి. ఒక చెట్టు పెంచాలంటే ఎంత కష్టమండి. మనుషులు చెట్లు రెండు ఒకటే. మనకెలాగా మన పిల్లలు ఎలాగో మొక్కలు కూడా అంతేనండి. చాలామంది ఏమనుకుంటారంటే నీళ్లు పోస్తే సరిపోతుంది అనుకుంటారండి. నీళ్లు కాదండి. మనం ఏ విధంగా అయితే మన బాడీని సంరక్షించుకోవడానికి బలమైన ఆహారాలు తింటామో అదే విధంగా బలమైన ఎరువులు అవన్నీ కూడా మొక్కలకి ఇచ్చినప్పుడే, ఎప్పటికప్పుడు వాటికి చీడపీడలు రాకుండా చూసుకున్నప్పుడే ఎంత అందంగా తయారవుతాయండి. ఆయన కృషికి మనమందరం కూడా తప్పనిసరిగా అభినందించాలండి. ఇదేనండి శ్రీ గోకా రామస్వామి గారి అందమైన ఉద్యానవనం. వాళ్ళ భార్య గారి జ్ఞాపకార్థం కట్టించినటువంటి స్మృతి వనం అండి ఇది. మరి ఈ తోట వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి పిల్లలకి మొక్కలు పెంచడం అలవాటు చేయాలండి. ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళకి ఖరీదైన బట్టలు కొనివ్వడం, ఖరీదైన పాఠశాలలో చదివించడం, ఎడ్యుకేషన్ ఇప్పించడం ఒక్కటే కాదండి. మొక్కల వల్ల మనకు లాభాలేంటి, పర్యావరణాన్ని మనం ఎందుకు పరిరక్షించాలి, మన ముందు తరాలు ఎందుకు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, వాటి కోసం మొక్కలు ఎందుకు పెంచాలి, ఈ వివరాలన్నీ కూడా పిల్లలకి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూడా వివరించి చెప్పాలి. వాటితోటి మొక్కలు నాటించాలి. ప్రతిరోజు మొక్కలకి నీరు పోయించాలి. చెట్లకి ఏమైనా కూరగాయలు, పండ్లు, పూలు కాసాయి అనుకోండి, వాటిని పిల్లలతో కోయించండి. ఎందుకంటే వాటిని హార్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఎంతో ఆనందం కలుగుతుందన్నమాట. మొక్కల మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందండి. కాబట్టి ఎంతసేపు చదువు 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 అనకుండా అన్ని పనుల్లోనూ వాళ్ళని భాగస్వామ్యుల్ని చేయండి. ఎందుకంటే పెద్దవాళ్ళకంటే పిల్లల వల్లే సమాజంలో ఒక మంచి మార్పు వస్తుందండి. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి తల్లిదండ్రులు, టీచర్సు అందరూ కూడా విద్యార్థులకి మొక్కల్ని పెంచడం అలవాటు చేయాలని, పర్యావరణం పట్ల వాళ్ళ బాధ్యతను వాళ్ళకి గుర్తు చేయాలని, తద్వారా పిల్లలు, పెద్దలు అందరూ కూడా మొక్కల్ని సంరక్షించాలని, చెట్లని సంరక్షించాలని, అడవుల్ని కాపాడాలని, మన చుట్టూ ఉండేటటువంటి సకల జీవరాశుల్ని కాపాడే బాధ్యత మనం కలిగి ఉండాలని వాళ్ళకి మనం నేర్పించాలండి. అందరూ అదే బాటలో మనం నడవాలని కోరుకుందాం. మరి మనం అందరం కలిసి భూమాతను, గోమాతను, ప్రకృతి మాతని మనం కాపాడుకుని మన ముందు తరాలకి వాటిని ఆస్తులుగా ఇద్దామండి. మరి మొక్కల ప్రేమికులు మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ ఉన్నా ఎవరున్నా సరే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నా ఈ వీడియోకి లైక్ చేయండి. నా ఛానల్కి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు అందమైన తోట చూపించడం కోసం నేను ఈ మండు వేసవిలో నేను వెళ్ళానండి. ఈ మంజు పూల
మొక్క కూడా నా ఛానల్లో ఉందండి. ఎవరైనా చూడకపోతే ఈ మంచు పూల మొక్కను వీడియో కూడా చూసేసి ఈ అందమైన పూల మొక్కను కూడా మీరు పెంచేసుకోండి. చూడండి చెట్టు నిండా ఈ పూలు కూడా ఎలా విరగబూసాయో చూడండి. ఇది రోడ్డు పక్కన ఉంటే నేను దీన్ని వీడియో తీసి ఈ తోటకి నేను యాడ్ చేశానండి. నిజానికి ఈ తోటలో ఈ మొక్క లేదు. అయినా ఇంత అందమైన మొక్కని, పూల మొక్కని మళ్ళీ మీకోసారి నాకు చూడాలనిపించింది, మీకు చూపించాలి అనిపించిందండి. చూశారు కదండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో, మంచు కన్నా పవిత్రంగా ఉన్నట్టు అనిపించిందండి పూలను చూస్తే నాకు. ఇలాంటి పూల మొక్కల్ని, పాత తరానికి చెందిన పూల మొక్కల్ని, పండ్ల మొక్కల్ని, ఔషధ మొక్కల్ని వీటన్నిటిని మనం కాపాడుకుందామండి. మన ముందు తరాలకి బహుమతులుగా మనం అందిద్దాం. ఏవైనా ఫంక్షన్స్ అయినాయి అనుకోండి, మొక్కల్ని బహుమతిగా ఇవ్వడం, రిటర్న్ గిఫ్ట్గా మొక్కల్ని ఇవ్వడం అనేటటువంటి సాంప్రదాయాన్ని మనం అందరం మొదలు పెట్టుకుందామండి. ఇక వర్షాకాలం రాబోతోంది కాబట్టి అందరూ మొక్కల్ని, విత్తనాలని సేకరించుకోండి. మట్టిని జీవం ఉన్న మట్టిగా తయారు చేసుకోండి. మరి రెడీ అయిపోండి, సంసిద్ధులు కండి. హరితహారాన్ని మనం అందరం విజయవంతం చేసేద్దాం. మరి మన ప్రపంచాన్ని అంతటిని పచ్చదనంతో నింపేద్దాం. పర్యావరణాన్ని తద్వారా పరిరక్షించేద్దాం. స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం వీటన్నిటిని మనం అనుభవిద్దాం, మన ముందు తరాలకి అందిద్దాం. కరోనా లాంటి వ్యాధుల్ని మన పరిసరాలలోకి రాకుండా మనం అరికట్టేద్దామండి. ఏమంటారండి? మీరందరూ నాతో ఏకీభవిస్తారా? ఏకీభవిస్తే గనక, మీరందరూ నేను చెప్పిన మాటలు నిజమేనని ఒప్పుకుంటే గనక తప్పకుండా నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. వృక్షో రక్షతి రక్షితః. జై హింద్, జై భారత్.